ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 66వ అధ్యాయాన్ని చదువుకుందాం. సర్వలోక ప్రజలారా, దేవుణ్ణి గురించి ఆనంద ధ్వనులతో పాడండి. ఆయన పేరు ప్రతిష్టలను ఉద్దేశించి సంకీర్తనం చేయండి. ఆయనకు ఘనత ఆరోపించి ఆయనను కీర్తించండి. దేవునితో ఇలా చెప్పండి: నీ క్రియలు ఎంత భయభక్తులను కలిగించేవి! నీ మహాబల సంపన్నతను బట్టి నీకు శత్రువులు విధేయతను నటిస్తారు. సర్వలోక ప్రజలు నిన్ను ఆరాధిస్తారు, నిన్ను కీర్తిస్తారు, నీ పేరును సంకీర్తనం చేస్తారు. దేవుని క్రియలను వచ్చి చూడండి. మనుషుల పట్ల తాను జరిగించే క్రియాకలాపాలలో ఆయన భయభక్తులను కలిగించేవాడు. ఆయన సముద్రం ఇంకిపోయేలా చేశాడు, అది ఆరిపోయిన నేల అయింది. నదిలో గుండా వాళ్ళు కాలినడకన వెళ్ళారు. అక్కడ మనం ఆయనను బట్టి ఆనందిస్తాము. ఆయన బలసంపన్నుడై శాశ్వతంగా పరిపాలన చేస్తున్నాడు. జనాలను చూస్తూ ఉన్నాడు. తిరుగుబాటు చేసేవాళ్ళు తమ్మును గొప్ప చేసుకోకూడదు. లోక ప్రజలారా, మా దేవుణ్ణి స్తుతించండి. ఆయన కీర్తిని గురించి చాటించండి. మనకు జీవాన్ని అనుగ్రహించాడాయన, మనల్ని ప్రాణాలతో ఉంచుతున్నాడాయన. ఆయన మన కాళ్ళు జారిపోనీయడు. దేవా, నీవు మమ్మల్ని పరీక్షించావు, వెండిలాగా మమ్మల్ని పుటం పెట్టి శుద్ధి చేశావు. మమ్మల్ని బందీలుగా చేశావు. మా నడుముల మీద పెద్ద బరువు పెట్టావు. మనుషులు మా నెత్తి మీదకెక్కి ఊరేగేలా చేశావు. మేము మంటల్లో నీళ్లలో పడిపోయాము. అయినా నీవు మమ్మల్ని బయటికి రప్పించి సర్వసమృద్ధిలో ప్రవేశపెట్టావు. నీ ఆలయంలోకి హోమ బలులతో వస్తాను. నేను నీకు మొక్కుకున్న ప్రకారం చేసే తీరుతాను. కష్టాలలో చిక్కుకున్నప్పుడు నా పెదవులతో నేను మొక్కుకున్నదంతా, నోరారా నేను మొక్కుకున్నదంతా నీకు అర్పిస్తాను. పొట్టేళ్ల హోమధూమంతో పాటు కొవ్విన గొర్రెలను నీకు అర్పిస్తాను. ఎద్దులను, మేకపోతులను నీకు అర్పిస్తాను. దేవుడంటే భయభక్తులు గల ప్రజలారా, మీరంతా రండి, వినండి. ఆయన నా ఆత్మకు ఏం చేశాడో తెలియచేస్తాను. నేను నోరు తెరచి ఆయనకు ప్రార్థన చేస్తాను. నా నాలుక మీద స్తుతిగీతం ఒకటి ఉంది. నా హృదయంలో నేను పాపంపై మనసు పెడితే ప్రభువు నా ప్రార్థన వినడు. దేవుడు తప్పకుండా నా ప్రార్థన విన్నాడు. నా విన్నపం ఆయన ఆలకించాడు. దేవునికి సంస్తుతి. ఆయన నా ప్రార్థనను విసర్జించలేదు. తన అనుగ్రహం నా దగ్గర నుంచి తొలగించి వేయలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.